వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చలికి లెక్క చేయకుండా ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 81% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సందర్శించారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల సమయానికి సగటున 19.80% పోలింగ్ నమోదైంది. 11 గంటల సమయానికి 50.73% ఓటింగ్ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. కాగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జాన్కంపేట, ఎంఎస్సి ఫారంలలో, బోధన్ మండలం పెగడాపల్లిలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ పర్యవేక్షణలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వన్ని, ఎడపల్లి, నవిపేట మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో మొత్తం 184 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ఉపసంహరణ నాటికే 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా 1642 వార్డు స్థానాలకు గాను 7 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 575 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయిస్తూ 1060 వార్డు స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. 11 మండలాల పరిధిలో 1440 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి 2 గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్ అనంతరం వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల సమయానికే 50% పైగా ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, 31 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ జరిపించామని,
40 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా నిర్ణీత సమయంలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలం సులేమాన్ నగర్, వన్ని మండలం సత్యనారాయణపురం, చందూర్, మోస్రా, బోధన్ మండలం అమ్దాపూర్, ఎడపల్లి తదితర చోట్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. 157 గ్రామాలు ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. సో అన్ని గ్రామాల్లో అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాము. ఎలక్షన్ కూడా 7 గంటలకు పీస్ఫుల్గా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. సో మేము 9 o'clockకి, 11 o'clockకి, 1 o'clock కూడా పోల్ పర్సంటేజ్ తీసుకొని మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. సో మధ్యాహ్నం 1 గంటకు కంప్లీట్ అయిపోద్ది. 1ంటికి లైన్లో నిలబడ్డ వాళ్ళందరినీ కూడా టైం ఎంత ఉన్నా సరే మేము అవకాశం కల్పిస్తాం. సో పోలింగ్ ముగిసిన వెంటనే 2 గంటలకు మళ్ళీ అదే ప్రిమిసెస్ లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో కౌంటింగ్ ఒకసారి చిన్న గ్రామాలలో ఒక పోలింగ్ స్టేషన్ లేదా వార్డుకి జరుగుతూ ఉంటుంది. పెద్ద గ్రామాలలో ప్లేసు అరేంజ్ చేసుకొని 2 కానీ 3 కానీ ప్యారలల్గా జరిగేందుకు కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం. సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే జరుగుతుంది. ఏదైనా కోరం లేక ఉప సర్పంచ్ పోస్ట్పోన్ అయితే మేము రేపు ఉప సర్పంచ్ వాటిని కండక్ట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ లోపల వెళ్ళే గ్రామాల్లో కూడా అన్నిట్లలో అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి 14th and 17th 2nd, 3rd ఫేజ్లో కూడా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. 71 పోలింగ్ స్టేషన్స్ని సెన్సిటివ్గా డిక్లేర్ చేసాం పోలీసు వారి అసెస్మెంట్ ప్రకారము, ప్లస్ ప్రీవియస్ టైం జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఆధారంగా. సో 31 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. వాటిని మనము నిజామాబాద్ కలెక్టరేట్ నుండి కూడా మానిటర్ చేస్తున్నాం. స్టేట్కి కూడా లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 40 పోలింగ్ లొకేషన్స్ లోపల మనము మైక్రో అబ్జర్వర్స్ను పంపించాము. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా మానిటర్ చేస్తూ అబ్జర్వర్కి ఇండిపెండెంట్ రిపోర్ట్ ఇస్తారు. సో మొత్తం 71 ఎక్కడైతే మనం సెన్సిటివ్గా డిక్లేర్ చేసుకున్నామో ఆడ అడిషనల్ మానిటరింగ్ మెకానిజం అనేది పెట్టుకున్నాం. బోధన్ డివిజన్ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వేణి కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. ఫలితాలు పూర్తిగా వెల్లడించే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆయన ఆదేశించారు. బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ఓటింగ్ నిర్వహించిన మీదట సంబంధిత పోలింగ్ కేంద్రాలలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు జరిపారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి.వేణి కృష్ణారెడ్డి కౌంటింగ్ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షణ జరిపారు. అత్యధిక ఓటర్లు కలిగిన నవిపేట గ్రామ పంచాయతీకి సంబంధించి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం కౌంటింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓట్ల లెక్కింపు తీరును నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఫలితంగా ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా జరిగిందన్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఆయా టేబుళ్ల వారీగా కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు నిర్వహించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను విధిగా పాటిస్తూ వెంట ఓట్ల లెక్కింపు జరుపుతూ ఫలితాలు వెల్లడించారన్నారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు అమలు చేశామని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోనికి ఇతరులెవరిని అనుమతించలేదని, కౌంటింగ్ సిబ్బందితో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బందికి ఎంట్రీ పాసులు జారీ చేసినప్పటికీ వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసి కౌంటింగ్ విధులకు పంపించామన్నారు. సెల్ ఫోన్లు, వీడియోలు, కెమెరాలను నిషేధించామని ఆయన తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకున్నారు.
పకడ్బందీ ఏర్పాట్ల నడుమ అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో పూర్తి పారదర్శకంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సైబర్ మోసాలకు వ్యతిరేకంగా ఎస్బీఐ శంఖం పూరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ సైబర్ అవగాహనతో ముందుకు వెళ్తుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు, ఏజీఎం ప్రశాంత్ తెలిపారు. సైబర్ మోసాల నుండి కస్టమర్లను రక్షించే తమ లక్ష్యాన్ని ఎస్బీఐ పునరుద్ఘాటించిందన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల రుక్మిణి చాంబర్లోని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో హైదరాబాద్ ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ ప్రచారాన్ని ప్రారంభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భాగస్వామ్యంతో ఈ నెల డిసెంబర్ 2వ తేదీ నుండి 2026 జనవరి 31వ తేదీ వరకు నిర్వహింపబడే 2 నెలల ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ సైబర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం తెలంగాణలోని ఎస్బీఐ యొక్క మొత్తం 6 అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో 27 ప్రాంతీయ వ్యాపార కార్యాలయాలలో లాంఛనంగా ప్రారంభించబడింది. ఎస్బీఐ నిజామాబాద్ పరిపాలనా కార్యాలయంలో ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. సైబర్ మోసాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త యుద్ధం ప్రారంభానికి ప్రతీకగా శంఖం ఊదడంతో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు, ఏజీఎం ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి టచ్ పాయింట్ వద్ద అవగాహనను తీవ్రతరం చేయడం ద్వారా కస్టమర్లను రక్షించే తన లక్ష్యాన్ని ఎస్బీఐ పునరుద్ఘాటించిందన్నారు. ఈ చొరవలో భాగంగా ఎస్బీఐ సర్కిల్ అంతటా 355 మంది శిక్షణ పొందిన సైబర్ డిఫెండర్లను మోహరించి సైబర్ డిఫెండర్ ప్రోగ్రాంను ఆవిష్కరించిందని తెలిపారు. సురక్షితమైన డిజిటల్ పద్ధతులను బలోపేతం చేయడానికి ప్రతిరోజు 2 సార్లు శాఖలలో కస్టమర్లతో కలుస్తారన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఆర్డబ్ల్యూఏలు, సంఘాలలో అవుట్రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. SMS, ఈమెయిల్ అలర్టులు, పార్క్ కార్యకలాపాలు, మొబైల్ అవగాహన వ్యాన్లు, నుక్కడ్ నాటకాలు, కళాశాల కార్యక్రమాలు మరియు టౌన్ హాల్ సమావేశాల ద్వారా లక్షలాది మంది పౌరులను చేరుకోవడం ద్వారా తెలంగాణలో సైబర్ అవగాహనలో ఎస్బీఐ మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 1000 మందికి పైగా ఎస్బీఐ సిబ్బంది సామూహిక అవగాహన డ్రైవ్లలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలు ఇప్పటికే అనేక డిజిటల్ అరెస్ట్ మోసాల ప్రయత్నాలను నిరోధించడానికి శాఖలకు సహాయపడ్డాయన్నారు. ప్రతి కస్టమర్ మరియు సిబ్బంది సైబర్ అంబాసిడర్గా మారడానికి ప్రోత్సహిస్తూ ఎస్బీఐ తన ఉద్యమాన్ని ఈచ్ వన్ రీచ్ 5 అండ్ టీచ్ 5 డైలీని బలోపేతం చేస్తూనే ఉందన్నారు. ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ ప్రజలకు జ్ఞానాన్ని అందించడానికి, ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ను నిర్ధారించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మల్లిక, రంజిత్ నాయుడు, నిజామాబాద్ రీజనల్ మేనేజర్ మహేశ్వర్, బ్యాంక్ అధికారులు, సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. సో డిఫెండర్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఇచ్చిన యాక్టివిటీస్ని సీరియస్గా తీసుకొని చేయండి. సోషల్ కాజ్ కోసం చేసినట్టుగా ఉంటుంది, మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు రికగ్నిషన్ ఉంటుంది. అలాగే ఆర్బీఓస్కి, ఆర్ఎంస్కి కూడా రికగ్నిషన్ ఉంది. ఈ అనాథరైజ్డ్ కేసెస్ ఈ అవేర్నెస్ వల్ల చాలా తగ్గుతాయి. సో ఆ తగ్గిన దాన్ని మనం మెజర్ చేసి రీజనల్ మేనేజర్స్కి కూడా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్ పీరియడ్. మరి అవేర్నెస్ పెంచడానికి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళ విధులు నిర్వర్తిస్తూనే మనం ఎలాగా చేయాలి అంటే మాట్లాడుతూ ఉంటే అవకాశాలు దొరుకుతాయి. కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు మనం మాటల ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 తండాల మధ్య పంచాయతీ తెచ్చాయి. ఓటర్లు ఎక్కువ ఉన్న తండావాసులు తమకు అవకాశం దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ మరో తండావాసులు ఎన్నికల బహిష్కరణకు సిద్ధమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో మీది తండా, కింది తండాలు ఉన్నాయి. మీది తండాలో 350 ఓట్లు, 5 వార్డులు ఉండగా కింది తండాలో 250 మంది ఓట్లు, 3 వార్డులు ఉన్నాయి. 2019లో ఈ గ్రామ పంచాయతీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మీది తండావాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనాభా ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా ఆ తండావారే సర్పంచ్ను వేలంపాట ద్వారా ఎన్నుకోవాలని చూస్తున్నారని కింది తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ తాండాలో ఓటర్లు తక్కువగా ఉండడంతో పట్టించుకోవడం లేదని, వేలంలో కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో
దీంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా కింది తండా నుంచి వార్డు స్థానాలకు నామినేషన్ వేసిన 3 అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన 2 మాత్రం బరిలోనే ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా మీది తండా నుంచి 1, కింది తండా నుంచి 2 పోటీలో ఉన్నారు. మీది తండా అభ్యర్థి తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని చెప్పుకుంటున్నాడు. వాళ్ళు తమని లెక్కలోకి తీసుకోవడం లేదని కింది తండా వాసులు ఆరోపిస్తున్నారు. మీది తండాలో ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, దీంతో వారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు. తమ తండాకు సంబంధం లేకుండానే సర్పంచ్ పదవిని వేలం వేసుకుని ఒక అభ్యర్థిని నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. గోగుల్తండా 1 అది పెద్ద తండ అంటారు, గోగుల్తండా 2 చిన్న తండ అంటారు. అయితే మరి 2 తండాలకు ఒకటే జీపీ అన్నప్పుడు ఒక తల్లి కడుపున 2 ఉంటారు కదా, ఒకటి చిన్నోడు పెద్దోని కదా, చిన్నోని పిలిచి వాడిని సంధానించి ఏదో ఒకటి రూట్ చూపెట్టాలి కదా. కానీ నా దగ్గర రూపాయి ఉన్నదని నువ్వే ఎగిరిపోయినట్టే కదా. మమ్మల్ని కాదని చెప్పి నీ తండాలో నువ్వే సర్పంచ్ చేసుకున్నావు, నువ్వే నంబర్ చేసుకున్నావు, 14 లక్షల 13 లక్షల నువ్వే మాట్లాడుకున్నావు. సర్పంచ్ని కూడా సందు నీయకుండా నువ్వు ఉంటావా వేరే ఉంటావు అన్నట్టుగా మీరే మాట్లాడుకున్నారు. అదే విషయం ఒక విషయం మాకు పిలిచి, అరే మీ చిన్న తండ ఉన్నది, మీరు ఎవరైనా ఉండరా, మరి మీకు చిన్న పదవి ఇస్తాము, వార్డు నంబర్ ఇస్తాము, మీకు ఉప సర్పంచ్ ఇస్తాము, ఏదైనా ఒకటి మాకు పిలిచి మాట్లాడాలి కదా. ఏ విషయాన్ని కానీ ఎలక్షన్ విషయాన్ని కానీ మా తండకు పట్టించుకుంటలేరు, మా తండకు కేర్ చేస్తలేరు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ దగ్గర ఓట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మమ్మల్ని మొత్తం బైకాట్ చేసేస్తున్నారు. దాని గురించి మేము గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే, దయచేసి ఇలా మన ఎమ్మెల్యే సార్ కావచ్చు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకొని మా గోకుల్ తండ 2 చిన్న తండకు గ్రామ పంచాయతీ చేస్తే మా గ్రామం మేము డెవలప్ చేసుకుంటాము. మా గ్రామంలో సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, లైట్లు లేవు, వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ తండం నుంచి మాకు ఇబ్బంది ఉన్నది. ప్లస్ మాకు కూడా కేర్ చేస్తలేరు వాళ్ళు. ఎలక్షన్ మేము ఓన్లీ గవర్నమెంట్కి మేము విన్నవించేది ఏంటంటే, మేము ఎలక్షన్ మేము పాల్గొనడం చెప్పడం లేదు, మేము పాల్గొంటాం కానీ సర్పంచ్ ఎలక్షన్ వరకు మేము పాల్గొనాం. రుద్రూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లకు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత సహాయం అందించి అందరి అభిమానాన్ని పొందారు. రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో పోలింగ్ కేంద్రం నుండి నడుము నొప్పితో కన్నీరు పెట్టుకుంటూ ఆగి ఉన్న వాహనాల సహాయంతో వెళ్తున్న మహిళను సిఐ శ్రీలత గమనించారు. వెంటనే స్పందించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి తన కారులో నుంచి నీరు తెప్పించి తాగించారు. అంతేకాకుండా ఆటోను పిలిపించి వృద్ధులను, వికలాంగులను వారి ఇండ్ల వద్దకు చేర్చి మానవత్వం చాటుకున్నారు. అక్కడ చూసిన ఓటర్లు ఆమెను అభినందించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో కంజార గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్కు గ్రామస్తులు స్వచ్ఛందంగా మద్దతు పలకడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మోపాల్ మండలంలోని కంజర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్గా బరిలో ఉన్న అభ్యర్థి రాకేష్ పార్యం కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని అన్నారు. ఆయన అందిస్తున్న సేవలను ప్రజలు గుర్తించాలని, లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు, సబ్బండ కులాలు అండగా నిలిచాయని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డులు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈసారి సర్పంచ్గా రాకేష్కు అవకాశం కల్పించాలని, లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరచడం జరిగింది. వీరికి అత్యధిక ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలని కలవాలన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఈ రాకేష్ని ఎందుకు గెలిపించాలనే ప్రశ్న వచ్చినప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భూపతి రెడ్డి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి సందర్భంగా వాళ్ళకి విన్నవించడం జరిగింది. అదే మాదిరిగా ఎలక్షన్లో ఏదైతే 6 గ్యారంటీలు మేము ప్రవేశపెట్టినామో అటువంటి గ్యారంటీలని ఈరోజు తూచా తప్పకుండా మేము అన్ని పథకాలన్నీ తేవడం జరిగింది. ఇలా సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, బస్సు ఫ్రీగా కావచ్చు, అంటే అన్ని కార్యక్రమాలు కూడా తెప్పియడం జరిగింది.
సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ పార్టీలు ఏకమయ్యాయి. గడ్కోల్ గ్రామ సర్పంచ్గా ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి గెలుపు కోసం 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐఎంఎల్, మాస్లైన్ పార్టీలు జేఏసీగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా గుద్దేటి లక్ష్మీ నర్సయ్యను ఎంపిక చేసి ఆమె గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు వి ప్రభాకర్ మాట్లాడుతూ జేఏసీ తరపున బలపరిచిన గుద్దేటి లక్ష్మీ నర్సయ్యను సర్పంచ్గా గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన గ్రామాలలో అభివృద్ధి శూన్యమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. జేఏసీ అభ్యర్థి గుద్దేటి లక్ష్మిని ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ బీజేపీ మద్దతు పలుకుతున్న జేఏసీ అభ్యర్థి గుద్దేటి లక్ష్మిని గెలిపించాలని, నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామాల అభివృద్ధికి ₹1 రావడం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బోధన్ డివిజన్లో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ అనంతరం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కడపటి వరకు అందిన సమాచారం మేరకు పలు గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ డివిజన్ పరిధిలో తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రసవత్తరంగా కొనసాగింది. ప్రముఖ రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించి తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 1 గంట వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో అధిక శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మోస్రా మండలంలోని దుబ్బా తండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి లూనావత్ శివ విజయం సాధించారు. మొత్తం 254 ఓట్లు పోలింగ్ కాగా 114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోస్రా మండలంలోని ఎగ్దోలి క్యాంప్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వాసు గెలుపొందారు. వన్నీ మండలం నెహ్రూ నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మ 44 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే మండలంలోని కోకల్దాస్ తండా సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గీత 126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోతంగల్ మండలంలోని తిరుమలపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీజేపీ పార్టీ విజయ్ 90 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వన్నీ మండలం కునీపూర్ సర్పంచ్గా ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన భోగి లక్ష్మణ్ 14 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వన్నీ మండలం పైడిమల్ గ్రామ సర్పంచ్గా సామిన అనుష చిరంజీవి 74 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. అయితే బోధన్ డివిజన్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులే అత్యధిక సంఖ్యలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నేటి టెక్నాలజీ యుగంలో అనేక రకాలుగా పిల్లల్లో బుద్ధిమాంద్యం, ఆలోచన సరళి నడుచుకునే విధానంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని సిపి సాయి చైతన్య అన్నారు. ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసేటటువంటి మనోవికాస కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో డాక్టర్ విశాలాకుల ప్రారంభించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. నగరంలోని ఖలీల్వాడిలో పిల్లల మనోవికాస నూతన భవన ప్రారంభోత్సవం చేసినట్లు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాలాకుల తెలిపారు. ఈ నూతన భవన కార్యక్రమానికి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ముఖ్యంగా నేటి రోజులలో పిల్లలలో నేటి టెక్నాలజీ యుగంలో అనేక రకాలుగా బుద్ధిమాంద్యం, ఆలోచన సరళి నడుచుకునే విధానంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటువంటి వారి కొరకై ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసేటటువంటి ఈ మనోవికాస కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్ విశాలాకుల ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం సిపి సాయి చైతన్యను ఆసుపత్రి తరపున మేమంటూ శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ప్రముఖ వైద్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై డాక్టర్ విశాల్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశాల్ సతీమణి డాక్టర్ నాగపద్మ, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డాక్టర్ ఆకుల విశాల్ ఆధ్వర్యంలో పిల్లల మనోవికాస కేంద్రం ప్రారంభించడం పట్ల భారతీ ఛానల్ ఎండి గాదెకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ను గాదెకృష్ణ ఘనంగా సన్మానించారు. పిల్లలు తెలివి తక్కువ ఉన్నారని, లేకపోతే సరే మాట్లాడడం లేదని, అల్లరి చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారంటే అందరినీ తెలివి తక్కువగా కన్సల్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళు ఫ్యామిలీకి బర్డెన్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఎదగలేకపోతున్నారు. సో అసలు విషయం ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే మనం ఏంటంటే మనం అంటారు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. ఎప్పుడైతే ఆలస్యం చేస్తామో మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేది విషయంలాగా తయారైపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే పిల్లోడు 3 సంవత్సరాల వయసులోనే వాడు మాట్లాడుతున్నాడా, వాడు అందరితో నవ్వుతున్నాడా, నలుగురిలో కంటితో ఐ కాంటాక్ట్ అనేది చేస్తున్నాడా లేదా, అన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇలా కూర్చుంటున్నాడా, మాట్లాడుతున్నాడా చూసుకోవాలి. చాలామంది ఏమంటే వాడు పెరుగుతాడులే అని మనం లేట్ చేస్తే అవుతుంది, మొక్క వంగ అనేది మానే వంగున అంటారు కదా పెద్దవాళ్ళు. సో పెద్ద అయిన తర్వాత మనం ఏం చేయలేము. సో కాబట్టి ఆ సదుద్దేశంతో ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కోసం ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ల వద్ద సిపి సాయి చైతన్య బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. బోధన్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలలో భాగంగా బోధన్ మండలంలోని భవానీపేటలో గ్రామ పంచాయతీ పోలింగ్ బూత్లను జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సందర్శించారు. ఆయా పోలింగ్ బూత్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిపితో పాటు ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రాపర్ బందోబస్తు, బ్యారికేడింగ్ కానివ్వండి, అవన్నీ ఎవరెవరు లోపలికి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళకూడదు, వాళ్ళకి ఐడి కార్డ్స్ విషయంలో కూడా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని నిర్దిష్ట గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా అందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత లోపల కౌంటింగ్ అయిన తర్వాత దీంట్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వార్డ్ మెంబర్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది. వీళ్ళందరిది అయిన తర్వాత మనకి ఉప సర్పంచ్ ఎన్నిక అయితే జరుగుతుంది. అయితే ఈ వార్డ్ మెంబర్ కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన వాళ్ళందరినీ అక్కడ కౌంటింగ్ హాల్లోనే ఒక సపరేట్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది, అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఈ కౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, సర్పంచ్ కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా ఇవాళే కంప్లీట్ అవుద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత వాటిని అందరి ఈ బ్యాలెట్ పేపర్స్ ఇవన్నిటిని మెషిన్స్ బ్యాలెట్ బాక్సెస్ని సీల్ చేసి మళ్ళీ మనం ట్రెజరీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. వేరియస్ రీజన్స్ వల్ల క్రిటికల్ అవ్వచ్చు. దాంట్లో లాస్ట్ టైం ఓటింగ్ ప్యాటర్న్ కానివ్వండి, లాస్ట్ టైంలో ఏమైనా ఇష్యూస్ అయితే కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ గురించి 56 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. వాటి గురించి అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే 144 సెక్షన్ ఎట్లాగో ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసినట్టు కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీ పర్మిషన్లు కానీ ఏమీ లేవు. ఈ 144 సెక్షన్ మొత్తం
ఇవాళ ఈవినింగ్ దాకా ఉంటుంది, రేపు మార్నింగ్ ఇవాళ లేట్ నైట్ దాకా ఉంటుంది. అంటిల్ ఆల్ మన ఫేజ్ 1లో ఉన్న అన్ని ఓటింగ్ అన్ని కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదాకా మనకి 144 సెక్షన్స్ లేదా 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఉంటుంది. అది అయ్యేదాకా ఎటువంటి సంబరాలకు కానీ వాటికి కానీ పర్మిషన్ లేదు. రూరల్ ఎమ్మెల్యే సహకారంతో తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటామని ఆరేపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కదం మోనాబాయ్ పింటాజీ అన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. డిచ్పల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామ సర్పంచ్గా కదం మోనాబాయ్ పెంటాజీతో పాటు వార్డు సభ్యులను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కదం మోనాబాయ్ పెంటాజీ మాట్లాడుతూ గతంలో బర్దీపూర్ గ్రామానికి హామ్లెట్ గ్రామంగా ఉన్న ఆరేపల్లి గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైనప్పటి నుంచి నిధులు రాక గ్రామం అభివృద్ధి కాలేదని అన్నారు. గతంలో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ గ్రామానికి రావాల్సిన 10 లక్షల రూపాయలు రాలేవని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పిలుపుతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామాభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. ఆరేపల్లి సర్పంచ్గా కదం మోనాబాయ్ పెంటాజీని, ఉప సర్పంచ్గా సుభాష్ను, 1వ వార్డు సభ్యులుగా జనార్దన్, 2వ వార్డు ప్రభాకర్, 3వ వార్డు నుంచి రాము, 4వ వార్డు దేవిక, 5వ వార్డు సుభాష్, 6వ వార్డు సుజాతలను ఆరేపల్లి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ప్రభుత్వం నుండి వచ్చే 10 లక్షలు అందజేస్తామని, అలాగే తన సొంత నిధుల నుండి తగిన నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మాధవరావు, ఉపాధ్యక్షులు నడిపి సాయిలు, చిరంజీవి, పెంటయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే జీపీ మేము వేరుగా అయినామో మేము అనేక ఇబ్బందుల పాలైనాం. పాపం పోయిన సర్పంచ్ గారుగా చాలా ఇబ్బందుల పాలైండు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ప్రతినిధులందరూ దయచేసి ఆరేపల్లిని మంచిగా ఒక అభివృద్ధి బాటలు నడిపించాలని మేము అనుకుంటూ బాగా సార్, ఎందుకంటే ఇది ఆరేపల్లి అంటే చిన్న పల్లెటూరు సార్, డిచ్పల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఎందుకంటే దయచేసి మీ అందరూ మమ్మల్ని సహకరించాలా. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సారసుగమ్మకు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఎందుకంటే ఆరేపల్లి నేను దత్తతం తీసుకుంటా అని వాగ్దానం ఇచ్చిండు సార్. దయచేసి అందుకోసమనే మేమందరం ఏకదాటిగా కూర్చొని, దయచేసి పిల్లలందరూ బాధతో ఉన్నారు సార్, ఆడపిల్ల అంటే డివైడ్ అయిన వద్దుగా, మీరు ఎప్పుడైతే మాకు దత్తత తీసుకుంటామంటే మాకు బాగా సంతోషమైంది సార్. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. అలాంటి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహం చూపెడతారు. చివరకు ఓ వృద్ధురాలు పక్షవాతంతో మంచానికే పరిమితమైన చివరకు అంబులెన్స్లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోధన్ డివిజన్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సాలూరు మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో 2 పేషెంట్లు అంబులెన్స్లో వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు స్వయంగా అంబులెన్స్ వద్దకు వచ్చి ఓటును వేయించారు. ఓ పేషెంట్ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు ఉండి కూడా నేటి తరం యువత ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడని వారికి ఈ పేషెంట్లు వారికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బోధన్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బోధన్ డివిజన్లో మొదటి విడత ఎన్నికలలో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సీసీ కెమెరా ద్వారా, కమాండ్ కంట్రోల్ హాల్లోని వెబ్కాస్టింగ్ పద్ధతి ద్వారా పోలింగ్ బూత్లోని సరళిని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం పరచుకోవాలని ఆయన సూచించారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
నగరంలోని ఖలీల్వాడిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్లు అయిన చిన్నుల ఉదయ్ గోపాల్లకు రోడ్డుపైన గుర్తు తెలియని వారు డబ్బులు పోగొట్టుకుని ఉన్న వాటిని బాధితురాలు వివరాలు తెలుసుకుని అందజేశారు. మాక్లూర్ మండలం జ్యోతినగర్ గ్రామానికి చెందిన బాధితురాలు సుజాత భర్త మధుకు 2,000 రూపాయలను అందజేశారు. వైద్యం నిమిత్తం వచ్చి డబ్బులు పోగొట్టుకున్న బాధితురాలికి తిరిగి నిజాయితీగా అట్టి పోగొట్టుకున్న డబ్బులు అందించగా బాధితురాలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా నిజాయితీగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఉదయ్ గోపాల్లను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ అభినందించారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీకి నిధులు కేటాయించాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గౌతమ్ రాజు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించినట్లు, గ్రామీణ పేద విద్యార్థులు చదువుకునే తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం యూనివర్సిటీని సందర్శించాలని, అప్పుడే తెలంగాణ యూనివర్సిటీలోని సమస్యలన్నీ తెలుస్తాయని ఆయన కోరారు. ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు నెలకు 2,000 రూపాయల ఫెలోషిప్స్ ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అమలు చేయాలని, యూనివర్సిటీలో నూతన వృత్తి విద్యా కోర్సులను తీసుకురావాలని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలను రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఖాళీగా ఉన్న పీహెచ్డీ సీట్లను భర్తీ చేయాలని, పరిశోధన విద్యార్థులకు నూతన హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జాన్కంపేట ఎంఎస్సీ ఫారంలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. మోపాల్ మండలంలోని కులాస్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించానని, కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. లక్ష్మారెడ్డికి మద్దతుగా గ్రామస్తులు స్వచ్ఛందంగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన వెంట మాజీ సర్పంచ్ దిలావర్ హుస్సేన్, రాజారెడ్డి, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండో విడతలో ఈ నెల 14న నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దిబ్బలక్ష్మి ఇంటింటా ప్రచారం చేస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే ప్రణాళికబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి నెలకు ఒకసారి ఒక వార్డు తీసుకొని ఆ వార్డులో ప్రభుత్వ పథకాలు అందని అర్హులకు లబ్ధి జరిగేలా చర్యలు చేపడతామని, వార్డులో నెలకొన్న సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని చెప్పారు. రబీ సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం జాన్కంపేటలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఎరువుల విక్రయాలను ఈ-పాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి ఎరువులను గోడౌన్కు తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా ఎరువుల నిల్వలతో కూడిన వివరాలను స్టాక్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.